పతంజలి యోగాలయం అండి. ఇది మేము స్టార్ట్ చేసి ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది. జనరల్ మేము గంటన్నర క్లాస్ అండి. ఇది ముఖ్యంగా యంగ్ జనరేషన్ కోసం ఒత్తిడి ఎక్కువ అవుతుంది వాళ్ళకి, జాబ్ రీత్యా కానీ మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం ఇంట్లో ఉండి ఎలా చేయొచ్చు. అరగంటలో 2 ప్రాణాయామాలు, 7 సూర్య నమస్కారాలు, 10 ఆసనాలు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని భోగభాగ్యాలున్నా డబ్బు ఉన్నా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ముఖ్యంగా మా కాన్సెప్ట్ యంగ్ జనరేషన్, ముఖ్యంగా ఈ ఐటీ సెక్టర్ ఉంది కదా, వాళ్ళ కోసం ఇది మేము డిజైన్ చేస్తున్నాము. ఈ 12 సంవత్సరాలు అయిన సందర్భంలో ఒక అరగంట, ఫస్ట్ 1 మంత్ అరగంట సిలబస్ అండి. తర్వాత ఇంకొద్ది యాడ్ చేస్తాం, ఇంకో 15 నిమిషాలు, అంటే 45 నిమిషాలకి సంపూర్ణ ఆరోగ్యవంతులకి ఇంట్లో కూర్చొని ఎలా చేయొచ్చు. దీన్ని 3 విధాలుగా మేము కాన్సెప్ట్ చేసామండి. ఫస్ట్ ప్రాణాయామాలు. ఆరోగ్య రహస్యం అండి, 5 విషయాల మీద ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ అంటే లంగ్ కెపాసిటీ బాగా పెరగాలి. ఆక్సిజన్ వల్ల మనం జీవిస్తున్నాం, కానీ మనం ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెంచుకోలేకపోతున్నాం రకరకాల కారణాల వల్ల. మన నెక్స్ట్ లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి. 3 జీర్ణ వ్యవస్థ బాగుండాలి. 3 విసర్జన అన్నమాట. ఈ విసర్జనకి కూడా మీరు సరిగ్గా జరగలేదనుకోండి, చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం జీర్ణ వ్యవస్థ బాగాలేదనుకోండి, అనారోగ్య సమస్యలు, గ్యాస్ సమస్యలు. లంగ్ కెపాసిటీ బాగాలేదనుకోండి, ఆక్సిజన్ మనం తీసుకోలేం. 4 ఆహారము, 5 నైతికత. ఈ 5 సిస్టమ్ ఎవరైతే బాగా ఫాలో అవుతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనిషి అమూల్యమైన మానవ జీవితాన్ని ఆరోగ్యంగా బ్రతకాలన్నమాట. ఆరోగ్యం ఉంటే మన వృత్తి ధర్మాలు బాగా పాటిస్తాము, కుటుంబ ధర్మాలు పాటిస్తాము, సంఘ ధర్మాలు. మన 3 ధర్మాలు ప్రతి వ్యక్తికి ఉంటుంది. వ్యక్తిగత ధర్మము, వ్యక్తిగత జీవితం ఉంటుంది, కుటుంబపరమైన జీవితం, 3 సమాజపరమైన జీవితం. 3 జీవితాలు ఆనందంగా గడపాలి. జీవిత లక్ష్యం సుఖ సంతోషాలతో ఆనందంగా గడపడం అన్నమాట. ఆసన ప్రాణాయామం. ప్రాణాయామం చేసేప్పుడు ఒక ఆసనం అన్నమాట. చూడండి, ఇప్పుడు మేము మ్యాట్ వేసుకున్నాము. ఇది మ్యాట్ కింద ఏదో ఒక దుప్పటగా ఉండాలి. డైరెక్ట్ భూమి మీద కూర్చుంటే భూమికి అయస్కాంత శక్తి ఉంటుంది, అందువల్ల అది మంచి అడ్వైజబుల్ కాదు. మోరవర్ డైరెక్ట్ గా భూమి మీద కూర్చుంటే భూమి బాగా గట్టిగా ఉంటుంది కదా, ఎక్కువ సమయం మన ఆసనంలో కూర్చోలేము. అందుకని ఒక మ్యాట్ తీసుకోండి, లేకపోతే ఒక దుప్పటి పరుచుకోండి, దాని మీద కూర్చోవాలి. ఆసనం ప్రాణాయామాలు 4 ఆసన స్థితిలో చేస్తారన్నమాట. నేను డెమో ఇస్తాను 4. ఈ 4 ఆసనాల్లో ఏ ఆసనం మీకు కంఫర్ట్ అయితే ఆసనం మీద మీరు కూర్చోవాలి. ఇది దండాసనం అంటారండి. దండ అంటే కర్ర. ఈ వెన్నుపూస అలా స్ట్రైట్ గా ఉంటుంది. అందుకని మీరు ప్రతి ఆసనం ఒక పేరు ఉంటుంది. ప్రతి ఆసనం యొక్క ప్రయోజనం తెలుసుకోవాలి. ఈ ఆసనం నేను చేయొచ్చా చేయకూడదు కూడా అది కూడా తెలుసుకోవాలి. ప్రతి ఆసనం పేరు పద్మాసనం. ఇది చేసే విధానం, కాళ్ళు ఇలా చాపేసుకొని కుడికాలు ఇలా ఫోల్డ్ చేసి కుడిపాలు మడిమచ్చి ఎడమకాలు చివరికి ఇలా రావాలన్నమాట. అలా ఎడమకాలు మడిమచ్చి కుడికాలు చివరికి. ఈ ఆసనం పేరు పద్మాసనం. బాగండి, ఈ ఆసనం పేరులో ఉన్న పద్మం ఎలా వికసిస్తుందో ఈ ఆసనం మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ముఖం కూడా తేజస్సు వస్తుందండి. బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. మంచి ఆసనం పద్మాసనం. కొద్ది మోకాళ్ళని పోనివాడు చేయకూడదు. ప్రతిదీ మనం గమనించుకోండి. ఈ ఆసనం నేను చేయొచ్చా చేయకూడదా, నా శరీరం సహకరిస్తాదో తెలుసుకోవాలి. సిద్ధాసనం. ఇది చాలా మంచి ఆసనం. ఇది కూడా సిద్ధ పురుషులు అంటారే. నేను ఎడమకాలు చూడండి నెమ్మది ఫోల్డ్ చేసి ఎడమకాలు మడిమ వచ్చి జనేంద్రియాల దగ్గర తీసుకొచ్చేసాను. కుడికాలు కూడా ఫోల్డ్ చేసి గిలక మీద గిలక. ఈ పాదం ఉంది తొడకి పిక్కల మధ్యకి వెళ్ళిపోవాలి. పాదం ఇది సిద్ధాంతం. బాగా డిస్టెన్స్ బాగా పెరిగింది, వెన్ను స్ట్రైట్ గా ఉంటది. ముఖ్యంగా ఎక్స్టర్నల్ పైట్స్ కూడా చాలా మంచి ఆసనం అండి. మనం చేసేది వజ్రాసనం. ఇది చేసే విధానం ఇలా దండాసనం వచ్చి ఇలా మోకాల మీద నిలబడాలండి. 2 పాదం బొడ్డు మీద టచ్ చేసి పాదాన్ని వీ టైప్ తీసుకోవాలి. ఇంగ్లీష్ వస్తుంది వీ టైప్. సీట్ వెళ్ళి ఇలా కూర్చుని. ఎందుకంటే ఈ పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ వజ్రాసనం కానీ ఇవన్నీ స్ట్రైట్గా ఉండాలి. ప్రాణాయామం చేసేవాడు ఇలా ముడుచుకున్నా అండి ఊపిరితిత్తులు లంగ్స్ అంటే కుంచిపోతుంది. బాగా ఆక్సిజన్ బాగా లోనికి వెళ్ళదు. మన మూడవది మన శక్తి కేంద్రాలు ఎనర్జీ పాయింట్స్ అన్ని వెన్నుపూసలో ఉంటాయి అంటారు. 7 చక్రాలు అవి యాక్టివేట్ అవ్వాలి. అందుకే దీన్ని వెన్నుపామంటారు. మనం తీసుకున్న ఈ ఆక్సిజన్, ఈ ప్రాణవాయువు, ఈ విశ్వశక్తి లోన్ ఏంటంటే బాగా లంగ్ కెపాసిటీ పెంచిన వాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందుకే మన ప్రయత్నమే లంగ్ కెపాసిటీ పెంచుకోవటము. ప్రాణాయామం మన ఎరుకతో విడి సమయంలో అసలు మనకి శ్వాస తీసుకోవటము, శ్వాస ఉచ్ఛ్వాసలు మనకి అసలు తెలియదు. మన ప్రమేయం లేక క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఈ శ్వాస విన్నంత వరకు మనం జీవిస్తాం. ఈ ప్రాణాయామంలో మన ప్రమేయముతో మన ఎరుకుతో శ్వాస తీసుకుంటాం. ఇదే ప్రాణాయామం. ప్రాణ ప్లస్ అయాం. అయాం అంటే సాగరీయటం, నియంత్రించడం. ఈ శ్వాస మీద మన పట్టు తెచ్చుకుంటున్నాం. మన ప్రమేయతో శ్వాసకి జరిగి లంగ్ కెపాసిటీ బాగా పెంచుకొని ఆక్సిజన్ లెవెల్స్ ఎవరికైతే బాగా పెరిగితే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుద్ది.
ఎప్పుడైతే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినాయి వ్యాధి నిరోధక శక్తి వచ్చి వ్యాధులు వచ్చినా మన ధరించారు అనమాట. బాచి పెట్టేసుకుంటే ఇది సుఖాసనం. ఈ 4 ఆసనం మీ ఇష్టం ఛాయిస్. మీ చిన్న వయసులో ఎక్కువ పద్మాసనం ప్రాక్టీస్ చేయండి. మధ్య వయసులో సిద్ధాసనం చాలా మంచిదండి. ఈ పైల్స్ వాటికి కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి 2 ఆసనాలు అనుకున్నాం. మనం శ్వాస తీసుకునేది ఊపిరితిత్తులు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసలోనికి వెళ్తుంది. రోజువారీ కార్యక్రమం ఎంతకన్నా ముక్కులో దుమ్ము ధూళి ఎన్నో ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. అందుకని వాక్ ఎక్సర్సైజ్ రంధ్రా ఉన్న జిగట అవన్నీ బయటికి రావాలి. ఆ శ్వాసకి ఛానల్స్ ఉన్నదే నాసిక రంధ్రాలు బాగా క్లియర్గా ఉండాలి. కాబట్టి చిన్న వాక్ ఎక్సర్సైజ్ చేసి మనం ప్రాణాయామాలు స్టార్ట్ చేద్దాం. చూడండి, అందరూ అరచేతిని మోచ టచ్ చేసుకొని ప్రాణాయామం చేసే ముందు క్లియర్ చేస్తున్నాం. శ్వాస తీసుకున్న చేతులు వెనక్కి, శ్వాస ఒకటి చేతులు ముందుకు. చూడండి, ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. సెకండ్ ఎక్సర్సైజ్ పిడికి ఇలా బిగించండి. శ్వాస తీసుకున్న చేతులు ఇలా పైకి తీసుకొని చేతులు ఓపెన్ చేసి దిగు వచ్చిన ఫోర్స్ గా మళ్ళీ రిలీజ్ చేయాలి. చూడండి, ఇలా ఫోర్స్ చేసేప్పుడు ద్రవాలన్నీ బయటకు వస్తాయి, మన్నాలు బయటకు వస్తాయి. శ్వాసకి ఆ రంధ్రాలు నాసిక రంధ్రాలు క్లియర్ గా ఉంటాయి. 3వ విధానం చూడండి, 2 చేతులు బాడీ ఇరువైపులా చేతులు పైకి వచ్చే వరకు శ్వాస తీసుకోండి. నాలుగవ విధానం చూడండి, 2 చేతులు భూమికి టచ్ చేసి ఈ 4 విధాలు వ్యాయామం చేసిన తర్వాత కుడిముక్కును బంధించి ఎడముక్కు ఫోర్స్ గా శ్వాస బయట ఫోర్స్ గా రిలీజ్ చేయాలి. చూడండి, ఇలా కుడి పొడ మీద కుడిముక్కును బంధించా, అలా ఎడముక్కును బంధించారు. మధ్యలో ఉంగర పేరుతో బంధించి కుడిముక్కు ద్వారా ఫోర్స్ గా ఇప్పుడు ద్రవాలు కొద్దిగా బయటకు వచ్చి ఉంటాయండి. శుభ్రం చేసుకోండి చేతులు మాత్రం. అంటే ప్రాణాయామం చేసే ముందు మనం బాడీని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఈ మజిల్స్ యాక్టివేట్ చేసుకున్నాం, ముక్కు రంధ్రాలు శుభ్రత చేసుకున్నాం. అలా చూడండి, ఆహారంకి వెళ్ళే అంగిడి ప్రదేశం కూడా మలినాలకి రహితంగా ఉండాలి. దీనికోసం కూడా చిన్న క్రియ చేస్తున్నాం. చూడండి, నేలకు బాగా చాపేసి నోరు ఓపెన్ చేసి నేలకు చాపి హా శబ్దాన్ని. ఇక్కడ కూడా కొన్ని మలినాలు అంటే వైరస్ అన్ని బ్యాక్టీరియా బయటకు రావడానికి దీన్ని సింబాక్రియ అంటారు. ఇది చేసే విధానం చూడండి, ఇలా పెట్టేసుకోండి. 2 చేతులు మోకాల మీద నోరు బాగా ఓపెన్ చేసి నేలకు చాపి సింహంలాగా క్రియ. ఓకే, 2 నుంచి 3 సార్లు అనండి. సెకండ్ టైం మళ్ళా గుడ్. థర్డ్ టైం కొద్ది నోరు ఓపెన్ చేసాటే మజిల్స్ కొద్ది మర్దన చేసుకోండి, గొంతు భాగాన్ని మెడ భాగాన్ని. ఇంకోటి గుండెకి లంగ్స్ సంబంధించి చిన్న క్రియ, ఆ మజిల్స్ బాగా బలపడే క్రియ బెలూన్ అంటారు దీన్ని. మన వాళ్ళ పూర్వం చూడండి, మన ఇంట్లో పూర్వీకులు మన నాయనమయ్యుడు అందరూ పొగ కొట్ట ఊతారే, సేమ్ అదే. దీనివల్ల లంగ్ కెపాసిటీ బాగా పెరుగుద్ది, గుండె కండాలు బాగా బలపడతాయి. ఇది చేసే విధానం బెలూనే. 2 ముక్కు ద్వారా గాలి తీసుకొని నోరు గుండ్రంగా పెట్టి శ్వాస వదిలేస్తాం. ఒక బెలూన్ ఎలా ఊతాం అలా 5 to 7 టైమ్స్ చేయండి. వెరీ గుడ్. ప్రాణాయామం చేసే ముందు క్రియలు చేసాం. ఆరోగ్యానికి 2 ప్రాణాయామాలండి. రోజు కంపల్సరీ 2 ప్రాణాయామం చేయాలండి. కపాలభాతి, అనులోమ. కపాలభాతి, ఈ కపాలభాతి 10 నుంచి 15 నిమిషాలు చేస్తే చాలా మంచిదండి. కానీ ఎవరైనా సరే ఫస్ట్ 2-3 నిమిషాలు చేయాలి. చేసి రోజు సమయం పెంచుకుంటా ఉండాలన్నమాట. మనం ఈ ఫస్ట్ నెల మనం 5 నిమిషాలు చేద్దాం. 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 60 స్ట్రోక్స్ అనమాట. ఇది మధ్యమ స్థితి అంటారు. ఇది అందరూ చేయొచ్చు. బాగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, హై బీపీ ఉన్నవాళ్ళు కానీ, ఉదర సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా స్లోగా చేయాలి. అంటే వాళ్ళు 2 సెకండ్లు స్ట్రోక్ ఇవ్వాలి. ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు ఇబ్బంది లేదండి, వాళ్ళు చాలా వేగంగా కూడా చేయొచ్చు. కపాలభాతి, ముఖ్యంగా కపాలభాతి ఈ శరీర సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉదర సమస్యలు రానివ్వదు. మీరు గమనిస్తే అండి, పొట్ట బాగా మెత్తబడుతుంది కపాలభాతి చేసిన వాళ్ళకి. యోగాలో బాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కపాలభాతి చేయమంటారు. 10-15 నిమిషాలు చేయమంటారు. పొట్ట తగ్గాలనుకున్నా, జీర్ణ వ్యవస్థ జరగాలన్నా, బాగా విసర్జనకీలు జరగాలన్నా, టోటల్ సిస్టమ్ పొట్టలో ఉన్న కిడ్నీస్ కానీ, కనీసం గుండెకెళ్ళ వాల్స్ కూడా బ్లాకేజ్ బాగా తగ్గిస్తుంది అంటారు. అంత విశిష్టమైంది. సర్వవ్యాధి నివారణని
ఇది చేసే విధానం చూడండి. నేను ఒక ఆసనం మీద కూర్చున్నా చూడండి, నేను చిన్న ముద్రలో ఉన్నాను. చూపుడు వేలు బొట్ట వేలు టచ్ చేసి మిగతా 3 వేలు చాపేసుకొని, ఇది చిన్న ముద్ర అంటారు, కొంతమంది జ్ఞాన ముద్ర, ధ్యాన ముద్ర. ఓన్లీ ఎక్సైల్ అండి. ఇందులో శ్వాస తీసుకోం. మన ప్రయత్నం శ్వాసని 2 ముక్కు రంధ్రాల నుంచి ఏకకాలంలో వదిలేయాలి. ప్రాణం చేసేప్పుడు ముఖంతో సహజ సిద్ధంగా ఉండాలి, వెన్ను నిటారుగా ఉండాలి, దృశ్యం కనపడదు కాబట్టి కళ్ళు మూసేసుకోవాలి. ఇది చేసే విధానం. నేను కళ్ళు మూసేసుకున్నాను. ఓన్లీ ఎక్సైల్ అండి. మీరు గమనించండి, ఒక చేయి ఇలా పెట్టివ్వండి. ఊరక మీ అవగాహన కోసం చెప్తున్నా. శ్వాస వేగంగా పొట్టడానికి ముందుకు వస్తుంది. మొట్టమొదటి ఒక నెల రోజులు 5 నిమిషాలు చేయండి. మన కాన్సెప్ట్ 300 స్ట్రోక్స్, నిమిషానికి 60 స్ట్రోక్స్, మధ్యమ స్థితి. ఆరోగ్యవంతులు నిమిషానికి 60 స్ట్రోక్స్ ఇస్తే వాడి నిమిషానికి 30 నుంచి 35 స్ట్రోక్స్ ఇవ్వండి. స్ట్రోక్ అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో స్ట్రోక్ ఇవ్వండి. కానీ అందరు చేయాలి. ఈ కపాలభాతి సర్వవ్యాధి నివారణ, ఉదర సమస్య చాలా వరకు నివారించబడుతుంది. టోటల్ బాడీ సిస్టమ్ బాగా యాక్టివేట్ అయ్యే ప్రాణాయామం. ఇది చేసే విధానం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక ఆసనం, కళ్ళు మూసేసుకోవాలి ఏకాగ్రత కోసం, చిన్న ముద్ర, ఓన్లీ ఎక్సైల్ చూడండి. కొద్దిగా నాకు అలసటిగా ఉంది, ఆపేశాను. సెకండ్ టైం ఇది కపాలభాతి అండి. ఇది ఓన్లీ ఎక్సైల్ అండి. మీరు అవగాహన కోసం చెప్పారు. ఒక చేయి ఎడమ చేయి నాభి మీద పెట్టేసుకుంటే మీకు కదిలిక జరుగుతూ ఉంటుంది. శ్వాస వదలంగా పొట్టలోనికి వెళ్ళి ముందుకు వస్తుంది అన్నమాట. పొట్టలో ఉన్న సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అందరు కపాలభాతి కంపల్సరీ సిలబస్లో 2 ప్రాణాయామాలు సరిపోద్దండి. యంగ్ జనరేషన్ మీకోసమే సార్ బాబు ఇవన్నీ నేర్పించేది. మీరు ఇంట్లో అయినా చేయొచ్చు. అందరూ ఒక అవగాహన ఏంటి, అపోహ ఉదయం 5 6 చేయాలనుకుంటారు. ఏమో కదా, మీరు 8 గంటలు వేసాను, 8 గంటలు ఆ బ్రష్ చేసి కాలకృత్యాలు తీసుకొని చేయండి, అడిగేయండి. ఫస్ట్ రెండవ ప్రాణాయామం సిద్ధాసనం ఎడమ చేయి ముద్రలో ఉంచున్న చిన్న ముద్ర, వెన్ను స్ట్రైట్గా ఉంది, కళ్ళు మూసేసుకున్నాను, కుడి బొట్ట మీద కుడుముకొని బంధించాను, నా మనసంతా నాసిక రంధ్రం మీద కేంద్రీకరించుకున్నాను, ఎడమ కుదర బాగా నిండుగా శ్వాస తీసుకున్నాను. ఒకే ఫ్లోలో మ్యాక్సిమం ఇంకా నా వల్ల కాదు తీసేసుకున్నాను. మధ్య వేలు ఇంకొక ఎడమకుని బంధించేశాను. కుడిముక్కున బంధం తీసి దీర్ఘంగా కార్బన్ డైఆక్సైడ్ దీర్ఘంగా రిలీజ్ చేశాను. ఏ ముక్కు ద్వారా రిలీజ్ చేశానో మళ్ళీ అదే ముక్కు ద్వారా మళ్ళీ కుడుముకు బాగా నిండుగా శ్వాస తీసుకున్నాను. కుడిముక్కును బంధించేసి ఎడముకైన బంధం తీసి ఎడముకు ద్వారా బాగా దీర్ఘంగా శ్వాస రిలీజ్ చేశాం. ఇలా చేస్తే ఒక సర్కిల్, ఫస్ట్ ఒక 7 సర్కిల్ చేయండి. నెమ్మదిగా పెంచుకుంటే 20 నుంచి 20 సర్కిల్కి రండి. ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్ చేయండి. ఇప్పుడు మేము సూర్య నమస్కారం నేర్పిస్తాం ఎలా చేయాలని. 2 పాదాలు చూడండి, మ్యాట్ ముందు వైపు రావాలి, 2 పాదాలు దగ్గర ఉంచాలి. ఇది టోటల్ బాడీ ఫిట్నెస్ కండి సూర్య నమస్కారాలు. ఆ పాదాల నుంచి తల వరకు అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుద్ది. 12 ఆసనాలు, ఒక సర్కిల్ సూర్య నమస్కారాలు. కాలస్వరూపుడు కాబట్టి సూర్యభగవానుడు 12 సర్కిల్స్ చేస్తారన్నమాట. మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఒక 5 6 సర్కిల్స్ నేర్చుకోండి. ఒక వారం 10 రోజులు మీకు బాగా దాని మీద అవగాహన ఏర్పడినప్పుడు మీరు కూడా 12 సర్కిల్స్ చేయొచ్చు. మొట్టమొదటి మ్యాట్ మొట్టమొదటి ఉండాలి. ఎందుకంటే ఇలా ఉంటే మ్యాట్ మీద రావాలి సూర్య నమస్కారాన్ని. కొంతమంది మ్యాట్ మధ్యలో ఉంటారు, అది కరెక్ట్ విధానం కాదు. మొత్తం స్టెప్స్ 12 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ 2 పాదాల దగ్గర, చేతులు బాడీ ఇరువైపులా, 1 నమస్కార్, అర్ధచంద్రాసన్, బ్యాక్ బెండింగ్, కంప్లీట్ బ్యాక్ బెండింగ్, టోటల్ బాడీ ఫిట్నెస్. మీరు గమనించండి, ఆ మిడిల్ బ్యాక్, లోయర్ అప్పర్ బాగా లంగ్స్ బాగా ఓపెన్ అవుతాయి. పాదహస్తాసన్, 2 హస్తాలు పాదాలు ఇరువైపులా, ఫ్రంట్ బెండింగ్ తర్వాత మళ్ళీ బ్యాక్ బెండింగ్ తర్వాత మళ్ళీ ఫ్రంట్ బెండింగ్ వచ్చింది బాడీ, అలా మూవ్మెంట్ అనమాట. ఎడమకాల మీద కూర్చొని అశ్వచించనాసనం, కుడికాలు బాగా లెంత్ తీసుకెళ్తారు, పైన బాగా వెనక్కి తీసుకెళ్తారు, గమనిస్తా ఉండండి. పర్వతాసనం, ఈ పాదం ఆ పాదం దగ్గరికి. అర్ధకూర్మాసనం, మోకాల మీద కూర్చొని సీటు మర్యాద మీద నెట్టేస్తారు, నుదురు భూమికి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అష్టాంగాసనం, 8 అంగాలు చూడండి. నుదురు కానీ గెడ్డము, చెస్ట్, 2 చేతులు, మోకాళ్ళు, 2 పాదాలు, పొట్ట ప్రాంతం, నడుము ప్రాంతం భూమికి తగలకూడదు, పొట్ట ప్రాంతం. ఇది అష్టాంగాసనం. ఇక్కడి నుంచి నెమ్మదిగా సరళ భుజంగాసనం, నాభిస్థానం నొక్కుంటా బాడీని బాగా తలను బాగా వెనక్కి తీసుకొస్తారు. ఒక రకంగా ఒక పడగెత్తిన పాములా ఉంటుంది ఈ పోచర్, అద్భుతమైన పోచర్ ఇది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్కి, సయాటియాకి, థైరాయిడ్కి, లంగ్ కెపాసిటీ, కిడ్నీస్ కోసం మంచి పోచర్ ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ అన్ని రిపీట్ చేస్తాం. పర్వతాసన్, ఇందాక మన ఎడకాల మీద కూర్చొని కుడికాలు చాపే, ఈసారి కుడికాల మీద కూర్చుంటారు అనమాట. రైట్ లెగ్ ఫెనింద్రాసన్,
రెండు చేతుల మధ్య కుడి పాదం రావాలి, తల బాగా వెనక్కి వాల్చుకోవాలి. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్. నమస్కారం. మీరు గమనిస్తే ఒక సర్కిల్లో 12 ఆసనాలు వచ్చినాయి అన్నమాట. అలా 12 అంటే 144 పోస్చర్స్ 5 నిమిషాల్లో చేస్తాం. ఫిట్నెస్కి ఈ ప్రపంచంలో సూర్యనమస్కారం మించిన ఏమి లేవు అనమాట. మళ్ళీ చూడండి, ఒకసారి డెమో ఇస్తారు, మీరు కూడా ఇది ఫాలో అవ్వండి అందరూ. ఇది 5 నిమిషాలండి. అమూల్యమైన మానవ జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యం. మీరందరూ ఇంటి దగ్గర ఈ వీడియో చూస్తా మా యొక్క ముఖ్య ఉద్దేశం మీరు కూడా సూర్యనమస్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ డెమో ఇస్తున్నాం. వన్ నమస్కార్. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్. మీరు గమనించుకోండి, 2 హస్తాల పాదాలు ఇరువైపు ఉన్నాయి. ఇక్కడి నుంచి కొద్ది చూడండి. అశ్వసంచలనాసన్, ఎడమకాల మీద కూర్చున్నారు. మళ్ళీ ఒకసారి గమనించుకోండి, కుడికాలు బాగా చాపేశారు, పైన బాగా వెనక్కి తీసుకొచ్చారు. మంచి పోచర్. ఇది ఒక అశ్వం అనమాట, అశ్వసంచలనాసనం అన్నమాట. పర్వతాసనం మళ్ళీ రిపీట్. ఈ పాదం మీద ఆ పాదం, మీ శరీరం ఒక పర్వత ఆకారం పోలి ఉంది, గమనించండి మీరు. అర్ధకూర్మాసనం, మోకాలు భూమికి, సీటి మడాలికి, నుదురు భూమి దగ్గరకు వస్తుంది. ఇది డైజెస్ట్ సిస్టమ్కి చాలా మంచి క్రియ. ఇది అష్టాంగాసనం, 8 అంగాల మాట. ముఖ్యంగా వెన్నుపూస కూడా బాగా బలపడుతుంది. ఇది సరళ భుజంగాసనం, నాభిసార్ నొక్కుంటా పాములాగా గాయగండికి, లంగ్స్కి, సయాటికాకి, బ్యాక్ పెయిన్కి మంచి క్రియ ఇది ఒకటి. ఇక్కడి నుంచి మళ్ళీ అన్ని రిపీట్ చేస్తున్నాం. పర్వతాసన్, రైట్ లెగ్ ఫ్రెండ్ చేస్తారు. ఇందాక ఎడమకాల మీద కూర్చున్నారు, ఈసారి కుడికాల మీద కూర్చున్నారు, తల బాగా వెనక్కి ఉన్నారు. పాదహస్తాసనం, మళ్ళీ ఈ పాదం దగ్గరికి. అర్ధచంద్రాసన్. నమస్కార్. 12 పోస్చర్స్ బాగా గమనించుకోండి. ఇప్పుడు గోవర్ధన్ మేడం అండి మా స్టూడెంట్, మీరు చెప్తారు. ఇప్పుడు మీరు గమనించండి, ఒక్కొక్క పోస్టర్ స్లోగా చెప్పమ్మా. నమస్తే అండి. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్. చంద్రాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్. పర్వతాసన్, అర్ధకూర్మాసన్, అష్టాంగాసన్, సరళ భుజంగాసన్, again పర్వతాసన్, రైట్ లెగ్ ఫణీంద్రాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్. నమస్కారం. తులసి మేడం గారండి, మీరు ఇప్పుడు సెకండ్ టైం చెప్తారు. వన్ నమస్కార్. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, స్లోగా. అర్ధకూర్మాసన్, అష్టాంగాసన్, సరళ భుజంగాసన్, పర్వతాసన్, రైట్ లెగ్ ఫణీంద్రాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్. నమస్కారం. లక్ష్మీ మేడం గారు అండి, వీరు కూడా డెమో ఇస్తారు, ఒకసారి గమనించండి. వన్ నమస్కార్. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, అర్ధకూర్మాసన్, అష్టాంగాసన్, సరళ భుజంగాసన్, పర్వతాసన్, ఫణీంద్రాసన్, పాదబంధాసన్, అర్ధచంద్రాసన్. నమస్కార్. నెక్స్ట్ అండి సుందరి మేడం గారు, వీరు కూడా డెమో ఇస్తారు. వన్ నమస్కార్. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, అర్ధకూర్మాసన్, అష్టాంగాసన్, సరళ భుజంగాసన్, పర్వతాసన్, రైట్ లెగ్ ఫణీంద్రాసన్, పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్. నమస్కార్. చూడండి, ఈ సూర్యనమస్కారం ఇప్పుడు మొత్తం 6 టైమ్స్ చేశారు, 6 సార్లు. మా మెయిన్ కాన్సెప్ట్ అంటే సూర్యనమస్కారం చేసిన వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు, బాగా ఉత్సాహంగా ఉంటారు, బాడీ ఫిట్నెస్ బాగుంటుంది, వెయిట్ తగ్గుతారు, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుద్ది. ఫస్ట్ ఇది దండాసనం అంటారండి, కాళ్ళు ఇలా చాపేసుకోవడం. ఫస్ట్ వజ్రాసనం కావాలి. వజ్రాసనం అంటే 2 మోకాళ్ళ మీద నిలబడాలి,
రెండు పాదం బొట్ట మీద టచ్ చేయాలి, పాదం వీటే తీసుకోవాలి, సీటు వచ్చి మర్యాద మీద ఇలా కూర్చుంటాం. ఆహారం తీసుకున్న తర్వాత ఆసనాలు చేయకూడదు. ఈ ఒక్క ఆసనం బట్టి ఆహారం తీసుకున్న తర్వాత చేయొచ్చు. రోజు ఆహారం తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉండగలిగితే ఈ ఆసనము మీరేంటి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. ఒకసారి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటే మీకు ఈ సమస్యలు రావన్నమాట, గ్యాస్ సమస్యలు రావు. ఇది వజ్రాసనలు మొట్టమొదటి ఆసనం చేస్తున్నాం. ఆరోగ్యానికి 10 ఆసనాలు. మొట్టమొదటి ఆసనం పేరు మండికాసన్. ఇది చేసే విధానం చూడండి. ఆ బొట్టలు ఎక్కువ చేసి ఉంగర పేరు ఇలా టచ్ చేస్తారు, నాభి దగ్గర చేసుకుంటారు. పొట్టను బాగా లోనకు రాక్కొని బాగా శ్వాస తీసుకుంటా పొట్టలు లోనకు రాక్కొని సీటి మడాల మీద ఉంచేసుకొని నెమ్మదిగా శ్వాస వెళ్తా సీటి మడాల మీద ఉంచేసుకొని నెమ్మదిగా బాడీని భూమికి దగ్గరగా తీసుకొస్తాం. ఈ వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండాలి. ఇలా తలని కొంతమంది కిందకి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే మెడపూసల మీద బాగా ప్రెజర్ వస్తుంది. కాబట్టి మీరు తలని ఏంటంటే గడ్డని ఇలా ముందుకు తీసుకోండి. భూమికి సమాంతరంగా వెన్నుపూస ఉంటుంది, సీటు మడాల మీద ఉంది. ప్రజలంతా ముఖ్యంగా ఈ డయాబెటీస్ కోసం యోగాలు చెప్పే ఆసనం అనేది. ఈ ఆసనం పేరు మండికాసనం. మండిక అంటే కప్ అనమాట. ఆసనం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ 5-10 సెకండ్లే ఉండాలి. రోజు సమయం పెంచుకుంటూ ఉండాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 5-10 సెకండ్లు ఉండండి. ఈ ఆసనం అందరూ చేయొచ్చు. కొద్దిగా వజ్రాసనం ఎవరికంటే మోకాళ్ళ నొప్పి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళు బాగా పెట్టేసుకొని సెకండ్ ఆప్షన్ కింద చేయొచ్చు. ఉండగలసేపు ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటా తలని ఇలా నెమ్మదిగా సున్నితంగా చేయాలి. నిదానంగా ఆసనాలు చేయాలి. అలా తల పైకి తీసుకొచ్చి శ్వాస వదిలేస్తాం. ఆసనాల నియమాలు ఏంటంటే కొద్ది కళ్ళు మూసించి చేస్తే మంచిదండి. కళ్ళు తెలిస్తే దృశ్యం కనపడి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అన్నమాట. మళ్ళీ ఇంకోసారి డెమో ఇస్తాం చూడండి. ఇలా పిడికిని బిగిస్తాము, ఉంగరపై టచ్ చేస్తారు, నాభి దగ్గర ఉంచేస్తారు. శ్వాస తీసుకుంటా బాగా నెమ్మదిగా శ్వాస వద్ద సీటు మర్యాద మీద ఉంచేసుకొని నెమ్మదిగా బాడీని భూమికి దగ్గరగా తీసుకొస్తాం. వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండాలి. మెడ నొప్పి రాకుండా ఉంటాను గడ్డని ఇలా ముందుకు తీసుకొస్తాము. మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు ఎవరైనా 5-10 సెకండ్లు ఉండాలి. నెమ్మదిగా సమయం పెంచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఉదర సమస్యల కోసం డయాబెటీస్ నియంత్రించడానికి ఈ ఆసనం చాలా మేలు జరిగింది. స్లోగా మళ్ళా శ్వాస తీసుకుంటాం. ఆసనాన్ని ఎప్పుడు సున్నితంగా చేయాలి. ఆసనానికి 3 స్టేజెస్ ఉంటాయండి. చేసే విధానము ఆసన స్థితి, 3 విశ్రాంతి స్థితి. 3 స్థితులు కలయిక ఆసనం అన్నమాట. ఇప్పుడు 2 ఆసనం చేస్తాం చూడండి. డైజెస్ట్ సిస్టమ్కి మంచి ఆసనం అండి. ఆసన పేరు శశాంక ఆసనం. ఇది కూడా వజ్రాసనం. ఇలా కూర్చుంటాము. 2 చేతులు బాడీ ఇరువైపులా. శ్వాస తీసుకుంటే చేతులు ఇలా పైకి తీసుకురావాలి. నెమ్మదిగా సీటు మడాల మీద ఉంచేసుకొని నెమ్మదిగా శ్వాస వదులుతా. ఫస్ట్ చేతులు భూమికి టచ్ చేసి రోల్ చేసుకుంటా బాగా సీటు మడాల మీద ఉండాలి. చేతులు బాగా చాపుకోవాలి. ఈ కొన్ని పొట్ట అడ్డం వస్తుంది కాబట్టి పొట్టను బాగా పైకి లాగుతా ఉండండి. నిధులు ఇంకా బాగా దీనికి డైజెస్ట్ సిస్టమ్ మంచి ఆసనం. ముఖ్యంగా సోదరీమణులు కూడా ఈ ఆసనం చాలా మంచిదండి. వాళ్ళకి ప్రకృతి ధర్మాల కోసం ఋతు ధర్మాల కూడా చాలా మేజర్ ఈ ఆసనం. బీపీ వాళ్ళు కూడా చాలా మంచిది. గుండె మీద ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది ఈ ఆసనంలో. ఉండగలసేపు ఉన్నారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 5-10 సెకండ్లు సరిపోతుంది. రోజు ఆసన స్థితిలో 30 సెకండ్లు మినిమం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఒక 10 రోజులకు రావచ్చు ఆసన స్థితికి 30 సెకండ్లు. మళ్ళీ చేతులు బాగా దగ్గరికి ఇలా తీసుకొస్తా. శ్వాస తీసుకున్న చేతులు ఇలా పైకి తీసుకొచ్చి నెమ్మదిగా శ్వాస వద్ద చేతులుగా రిలీజ్ చేయాలి. వక్రాసనం ఇలా నెమ్మదిగా కాళ్ళు ఇలా చాపేసుకుంటాం. ఇవి సులువైన ఆసనాలు అందరూ చేయొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఫస్ట్ దండాసనం రావాలి. ఇప్పుడు మనం చేసే 3 ఆసనం వక్రాసనం. ఎడమకాలు చాపేసుకున్నాము. కుడి పాదం వచ్చి ఎడమ మోకాలు దగ్గర నిలబెట్టేసాము. ఏ కాలు నిలబెడితే ఆ చేయి వెనక సపోర్ట్ ఇలా తెచ్చేసుకున్నాము. చూడండి, ఇదొక పిల్లర్ అండి. ఈ పిల్లర్ సాయంతో నడువును బాగా తిప్పేస్తాను వంకరికి. ఎడమ చేయి తీసుకొచ్చి చూడండి, నేను నెమ్మదిగా 2 భుజాలు ఒక రేఖలో వచ్చేటప్పుడు బాగా తిప్పేశారు. 2 భుజాలు ఒక రేఖలో రావాలి. మీ గడ్డం వచ్చి భుజం తగిలే ప్రయత్నం చేయాలి. ఈ ఆసన పేరు వక్రాసనం. నడుము వంకరగా తిప్పుతాం కాబట్టి ఈ ఆసన వక్రాసన పేరు వచ్చింది. ఇది కూడా డయాబెటీస్కి చాలా మంచిది. నడుము ఇరుపక్కల ఫ్యాట్ తగ్గిస్తుంది. ముఖ్యంగా కుడివైపు చూడండి, మద్దన జరుగుతూ ఉంటుంది. కుడివైపు నా అవయవాల్లో బాగా పొట్టలో ఉన్న అవయవాల మీద బాగా మద్దన జరుగుతూ ఉంటుంది. మంచి ఆసనం వక్రాసనం. మళ్ళీ స్లో నెమ్మది కాలు చాపేసుకొని రిలాక్స్. చూడండి, ఈసారి కుడికాలు బాగా చాపేసాం. ఎడమ పాదం వచ్చి కుడి మోకాలు దగ్గర నిలబెడతాం. ఏ కాలు నిలబెట్టి ఆ చేయి వెనక్కి సపోర్ట్ తెచ్చుకోండి. వెన్ను స్ట్రైట్గా ఉండాలి. వెనక్కి ఇలా వాలిపోవద్దు.
చూడండి, ఈ కుడి చేయి తీసుకొచ్చి నెమ్మదిగా గ్రిప్ తీసుకొని కాలు స్ట్రైట్గా ఉండాలి. నేను బాగా నడుము తిప్పుతూ ఉన్నాను. బాగా గమనిస్తే మీకు ఎడమవైపు డొక్కంత లోనికి వెళ్తుంది అన్నమాట. ఇందాక మన కుడివైపు చేసాం, ఇప్పుడు ఎడమవైపు చేస్తున్నాం. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. నెమ్మది మీ గడ్డం వచ్చి భుజం తగ్గి ప్రయత్నం అంత వంకరగా తిప్పాలి నడుముని. అందుకే దీనికి వక్రాసనం అంటారు. రెండు భుజాలు ఒక రేఖలో వచ్చినట్టు నడుము బాగా స్విచ్ చేయాలి. ఉండగానే సేపు ఉండాలి. నెమ్మదిగా సో దీనిగా ఇప్పుడు 4వ ఆసనం అండి, చాలా ఇంపార్టెంట్ ఆసనం, గోముఖాసనం. కాళ్ళు చేతులకి వెన్నుపూసకి గుండెకి చాలా మేలు జరిగే ఆసనం. ఇది కూడా దండాసనకు వస్తాము. ఎడమ కాళ్ళు నేను చూడండి ఇలా ఫోల్డ్ చేశాను. కుడి కాళ్ళు చూసాను, మళ్ళీ ఎడమ కాళ్ళు ఇలా ఫోల్డ్ చేశాను. ఈ ఆకారం చూసింటే గోవు ఆకారం పోలే ఉంటుంది. అందుకే దీన్ని గోముఖాసనం అంటారు. ఇది బాగా నడిచేవాళ్ళు కొంతమంది చాలా ఇబ్బంది పడతారు. తొడ ప్రాంతాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది ఆసనం. వెన్ను స్ట్రైట్గా ఉంటుంది. గుండెకు కూడా చాలా మంచిది. కాళ్ళ చేతులు కండలు బాగా మజిల్స్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఏ కాలు పైన ఉంటే ఆ చేయి ఇలా పైకి తీసుకురావాలి. నెమ్మదిగా తల నుంచి వెనక్కి తీసుకొస్తాం. ఎడమ చేయి వీపు వెనక్కి నుంచి తీసుకొచ్చి 2 చేతులు లాక్ చేసేస్తాం. చూడండి ఎలా స్ట్రైట్గా. చాలా మంచి ఆసనం. ముఖ్యంగా బాగా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, వెహికల్స్ నడిపేవాడికి, ఆఫీసులో ఎక్కువ సమయం కుర్చీలో కూర్చునే వాడికి ఈ ఆసనం చాలా మేలు జరిగే ఆసనం. ఈ ఆసనం పేరు గోముఖ ఆసనం. ప్రతి ఆసనాన్ని మొట్టమొదటి 5 నుంచి 10 సెకండ్లో నేర్చుకోవాలండి. నెమ్మదిగా సమయం పెంచుకోవాలి. ఆసనం చేసడం సేపు మీరు కళ్ళు మూసేసుకొని ఏ అవయవం మీద ఎక్కువ మీకు ఒత్తిడి కలుగుతూ ఉంటుందో ఆ అవయవం మీద మీ మనసుని కేంద్రీకరించుకోవాలి. ఎన్ని సెకండ్లు చేస్తున్నారో మీకు తెలియాలంటే మీరు నెంబర్స్ కౌంట్ చేసుకోండి మనసులో. 1, 2 అని మనసులో. ఓహో, నేను 10 నెంబర్స్ కౌంట్ చేశాను కాబట్టి నేను 10 సెకండ్స్ ఉన్న ఆసనంలో. దీన్ని ఇంకా రోజు మనం ఎలా సాధన పెంచుకోవాలని మన వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. మన స్లో నెమ్మదిగా రిలీజ్ చేసి దండాసనకి వచ్చి కాసేపు వెళ్ళాలి. ఈసారి ఆపోజిట్ సైడ్ చూడండి. మనం కుడికాలు తీసుకొచ్చాను, ఎడమకాలు ఇలా ఫోల్డ్ చేసాం, ఇవన్నీ స్ట్రైట్గా చేసుకున్నాం. దృష్టి కనపడదు కాబట్టి నేను కళ్ళు మూసేసుకున్నాను. నెమ్మది ఎడమ చేయి ఇలా పైకి తీసుకొచ్చి నెమ్మదిగా వీపు వెనక నుంచి తీసుకొచ్చి తర్వాత వెనక నుంచి కుడి చేయి వీపు వెనక నుంచి తీసుకొచ్చి 2 చేతులు లాక్ చేసుకోవాలి. ట్రై చేయాలి. ఫస్ట్ బిగినింగ్ రావండి. ఎవరికైనా అభ్యాసం సాధన చాలా ముఖ్యము. ఆరోగ్యం బాగుంటే కదా జీవితంలో ఏదన్నా మనం పనులు చేయాలన్నా కర్తవ్యక్రమాలను నిర్వర్తించాలన్నా ఆరోగ్యమే చాలా మంచిది. చూడండి, నేను ఇంకా నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. స్లోగా దండాసనం. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం చాలా మంచి ఆసనం అండి. ధనురాసనం అంటారు. ఈ శరీరం ధనుసు ఆకారం పోలి ఉంటుంది. ఈ 2 ఆసనాల కలయిక ఈ ధనురాసనం. భుజంగ శలభాసన కలయిక ఈ ధనురాసనం అన్నమాట. ఇది చేసే విధానం ముఖ్యంగా సోదరీమణులకు చాలా మంచిది ఈ ఆసనం. కొన్ని వాళ్ళు ప్రకృతి ధర్మాల కోసం, సంతానం కోసం, సంతాన ధర్మం కోసం ఎక్కువ ఆసనం నేర్పిస్తారు యోగాలు. ఈ ఆసనం పేరు ధనురాసనం. చాలా విశిష్టమైన ఆసనం అంటారు ఆసనాలు. ఇది చేసే విధానం ఉండి ఇలా ఉంది. బాగా కనుక్కొని నా గడ్డం దీనికి అనొచ్చా 2 మొక్కలు ఇలా ఫోల్డ్ చేసుకున్నా. ఎడమ చేతి ఎడంపాన్ని మేకలు ఇలా పట్టుకున్నా, కుడి చేతి కుడిపాన్ని మేకలు ఇలా పట్టేసుకున్నా. విశిష్టమైన ఆసనం దైనిక ఆసనం. నెమ్మది కాలు వెనక్కి ఎత్తుకుంటా తల బాగా పైకి వస్తుంది అన్నమాట. తల బాగా ఎంత కావాలంటే అంత వెనక్కి తీసుకురావాలి. దీనివల్ల చూడండి లంగ్ కెపాసిటీ బాగుంటుంది. వెన్నుపూస చూడండి, వెన్నుపూస వీపు భాగము, మెడ భాగం, టోటల్ బాడీకి సంబంధించిన ఆసనం. ఈ ఆసనం టోటల్ బాడీ యాక్టివేట్ అయ్యే ఆసనం ఇది. ముఖ్యంగా సోదరి మనకు చాలా మంచిది ఆసనం. ఈ ఆసనం పేరు ధనురాసనం. 2 ఆసనాల కలయిక ఇది. భుజంగ శలభాసన కలయిక. కిడ్నీ కూడా బాగా యాక్టివేట్ అయ్యే ఆసనం ఇది. ఆసనం అంటే నిర్వచనం శిర సుఖాసనం. కదలకుండా ఉంటే ఆసనం, కదులుతూ ఉంటే వ్యాయామం. ఇందా మన సూర్యనమస్కారం అన్ని చూసారా, అవన్నీ ఆసనాలే వ్యాయామం కింద చేస్తాం బాడీ ఫిట్నెస్ కోసం. స్లోగా రిలీజ్ చేయాలి. ఆసనం 3 స్థితులు అండి. ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఆసన స్థితిలో ఎంత సమయం అనేది మన అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. 3 విశ్రాంతి స్థితి, 3 స్థితులు కలయిక ఆసనం. ఇప్పుడు టర్న్ ఆపోజిట్ సైడ్ అన్ని ఫోర్చెస్ వస్తాయి. మీరు గమనిస్తే కూర్చున్న ఆసనాలు వస్తున్నాయి. బోల్డా ఇప్పుడు వెండికెల సూర్యనమస్కారం నిలబడే ఆసనాలు. సూర్యనమస్కారం నిలబడే ఆసనాలు మనం ఏంటంటే వ్యాయామం కింద చేసాం బాడీ ఫిట్నెస్ కోసం. ఆసనాల వల్ల అంతర్గత అవయవాల సామర్థ్యం బాగా పెరుగుద్ది. సూర్యనమస్కారం బాడీ ఫిట్నెస్ పెరుగుద్ది. ప్రాణాయామం లంగ్ కెపాసిటీ పెరుగుద్ది. అది కాన్సెప్ట్ అన్నమాట.
ముఖ్యంగా ప్రతి వాళ్ళ యోగాకు వచ్చేది వెయిట్ తగ్గుతానికి వస్తారు ఎవరైనా సరే. వెయిట్ తగ్గే ఆసనాలు 2 ఆసనాలు. మధ్య పొట్ట వెయిట్ తగ్గే ఆసనం ఒకటి, దిగు పొట్టకి సంబంధించిన ఆసనం. 2 ఆసనాలు ఇప్పుడు చూస్తారండి. మొట్టమొదటి దిగు పొట్టకి సంబంధించిన ఆసనం. ఈ ఆసన పేరు ఉద్దాన పాదాసనం. ఇది చేసే విధానం 2 పాదాలు దగ్గర ఉంచుకుంటారు, 2 చేతులు లాక్ చేసి మెడ కింద ఏకాగ్రత కోసం కళ్ళు మూసేసుకుంటారు. దీని పేరులో ఉంది ఉద్దాన పాదాసనం. ఉద్దానం అంటే పైకి అనమాట. పాదాన్ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తాం చూడండి, స్లోగా ఆసనం. చూడండి పాదాలు లిఫ్ట్ చేశారు. ప్రతి వాళ్ళు పాదాలు బరువండి 15 నుంచి దాదాపు 20-25 కేజీలు దాకా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తిత్వం, బాడీ తత్వం బట్టి. ఆ బరువు అంతా చూడండి. ఇప్పుడు ముఖ్య పెద్ద ప్రేగి మీద బాగా ప్రెజర్ పడుతుంది. మలబద్ధకి నివారాస్తులకి నెంబర్ 1 క్రియ. ఎవరికైతే విసర్జన క్రియలు బాగా జరుగుతుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యానికి 5 రహస్యాలు. లంకెపాసి పెరగాలి, జీర్ణ వ్యవస్థ బాగుండాలి, విసర్జన క్రియలు బాగుండాలి, బాగా జరగాలి, ఆహారము ప్లస్ నైతికత. చూడండి వీళ్ళు ఉండాలి. వీళ్ళు బాగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి వీళ్ళు 1 నిమిషమైనా ఉండగలరు. కొత్తగా నేర్చుకునే అంత సమయం ఉండలేదు కాబట్టి ఒక 5-10 సెకండ్లు ఉండండి. స్లో స్లో స్లో. 3 స్థితులు కలయిక ఆసనం ఎలా చేయాలి తెలుసుకోవాలి. 2 ఆసన స్థితి ఎంత సమయం ఆసనం ఉండాలో తెలుసుకోవాలి. 3 విశ్రాంతి స్థితి. ఇప్పుడు మధ్య పొట్టకి సంబంధించిన ఆసనం చేస్తున్నాం. ఈ ఆసన పేరు నౌకాసనం. ఇది చేసే విధానం 2 పాదాల దగ్గర 2 చేతులు బాడీ ఇరువైపులా నెమ్మదిగా శరీరం నౌక ఆకారం పూర్తి వస్తుంది చూడండి. నెమ్మదిగా స్లోగా ఆసనం. మీరు గమనించుకోండి. ప్రజలంతా మధ్య పొట్ట మీద ఉంటుంది. చేతులు బాగా చాపేసుకున్నారు. చేతులు భుజాలు సమాంతరం ఉండాలి. ఇది మధ్య పొట్టకు సంబంధించిన ఆసనం. పొట్ట తగ్గాలనుకునే వాడికి ఈ 2 ఆసనం బాగా ప్రాక్టీస్ చేయండి. ఉద్దాన పాదాసనం దిగు పొట్టకి, నౌకాసనం మధ్య పొట్టకి. స్లో స్లో రిలాక్స్. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు పవన ముక్తాసనం. పవనం అంటే గాలి, ముక్తం అంటే బయటికి నెట్టేయటం మనం. ఇది 2 విధాలుగా చేస్తారు. ఇప్పుడు గ్యాస్ సమస్యకు సంబంధించిన ఆసనం చేయబోతాం. 2 పాదాల దగ్గర 2 చేతులు బాడీ ఇరువైపులా చూడండి. ఇప్పుడు బాగా కుడికాలు చాపేసుకుని ఎడమ కాలు ఫోల్డ్ చేశారు. ఇప్పుడు అర్ధ పవన్ముక్తాసనం చేస్తారు. అర్ధ అంటే 1 కాలుతో చేస్తారు. కుడికాలు బాగా చాపేసుకోవాలి, ఎడమకాలు ఫోల్డ్ చేశారు. 2 చేతులు బంధం వేసి నెమ్మదిగా బంధాన్ని చెస్ట్ దగ్గర రాకుండా తలని ముందుకు తీసుకొస్తారు చూడండి. నెమ్మదిగా బంధం బాగా దగ్గర లాగాలి. ఎడమవైపు పొట్ట మీద బాగా ప్రెజర్ కలుగుతూ ఉంటుంది. మీ మోకరొచ్చి నుదురు ముక్కు గడ్డం తగ్గే ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసేసుకోవాలి. ఆసనాలు ఇవన్నీ నియమాలు. కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ బాగా ప్రెజర్ పెరుగుతున్న అవయం మీద అక్కడ మనసుని కేంద్రీకరించుకోవాలి. ఇది పర్టికులర్ యోగాసనాల్లో గ్యాస్ సమస్యల కోసం నేర్పించే ఆసనం. 1 కాలుతో చేస్తున్నారు కాబట్టి దీన్ని అర్ధ పవన్ముక్తాసనం అంటారు. స్లో 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 రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో చేశారు కాబట్టి కుడిగా బ్యాలెన్స్ చేసుకోవాలి శరీరాన్ని. ఎడమ కాలు చేస్తే కుడి, కుడి కాలు చేస్తే ఎడమ కాలు, ఫ్రంట్ బెండింగ్ చేస్తే బ్యాక్ బెండింగ్, అలా శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఈసారి ఎడమ కాలు బాగా చాపేస్తున్నారు, చేస్తారు. బంధం వేసేసి బాగా చూడండి, బంధాన్ని బాగా దగ్గరకు లాగుతూ ఉన్నారు, బాడీ దగ్గరకు లాగుతూ ఉన్నారు. తలను ముందుకు తీసుకురావాలి. కళ్ళు మూసేసుకోవాలి. ఏకాగ్రతతో చేయాలి. ఆసనం చేస్తున్నసేపు మీ మనసంతా శరీరం మీద కేంద్రీకరించుకోవాలి. శరీరంలో ఏ అవయం మీద ఎక్కువ ఒత్తిడి దొరుకుతుందో అక్కడ మనసుని కేంద్రీకరించుకోవాలి. ఇది గ్యాస్కి సంబంధించిన ఆసనం అండి. స్లో స్లో స్లో. 1 కాలుతో చేశారు కాబట్టి అర్ధ పవన్ముక్తాసనం. 2 మోకాలు పూర్తి చేస్తారు. 2 చేతులు మోకాలు బంధం వేసి ఆ బంధాలు బాగా దగ్గర తాగుతూ ఉంటారు. తనని బాగా ముందుకు తీసుకొస్తుంటారు. మధ్య పొట్ట మీద విశేషమైన ఒత్తిడి జరుగుతుంది. ఒక రకంగా పొట్టలో ఉన్న అవయవాలు మద్దన జరుగుతూ ఉంటుంది అన్నమాట. కళ్ళు మూసేసుకోవాలి ఏకాగ్రత కోసం. వీళ్ళు మనసులో నెంబర్స్ కౌంట్ చేసుకుంటారు. వీళ్ళు ఎన్ని సెకండ్స్ ఉంటారో తెలియాలి అందరికీ. కనీసం 30 సెకండ్స్ ఆసన స్థితిలో ఉంటే ఆసనం యొక్క ప్రయోజనం బాగా జరుగుతూ ఉంటుంది. ఆసనం అంటే సంపూర్ణ పవన్ముక్తాసనం. చెప్పే కదా పవన్ముక్తాసనం. పవనం అంటే గాలి, ముక్తం అంటే బయటికి నెడతాం. ఇది మెయిన్ గ్యాస్ కోసం చేస్తారు. గ్యాస్ సమస్యలను నివారించబడటానికి చేసే ఆసనం. ఇది చేసే విధానం 2 పాదాల దగ్గర చేతులు బాడీ ఇరువైపులా 2 మోకాలు ఫోల్డ్ చేసుకున్నారు. 2 చేతులు మోకాలు బంధం వేసి ఆ బంధాన్ని బాగా దగ్గర లాగుతూ ఉండాలి. తనను ముందుకు తీసుకురావాలి. కలయిక ఒక ఆసనం. అలానే ప్రతి ఆసనం ఒక పేరు ఉంటుంది. ఆసనం యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాలి. ఈ ఆసనాన్ని నా ఆరోగ్యానికి, నాకున్న అనారోగ్య సమస్య చేయొచ్చో చేయకూడదు ఇది కూడా తెలుసుకోవాలి. ప్రతి ఆసనం అందరూ చేయలేదండి. బాగా ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి ఉన్నవాడు ఫ్రంట్ బెండింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. అలా హెర్నియా ప్రాబ్లం, హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవాడు బ్యాక్ బెండింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఆసనాలు అంతకన్నా పెద్ద నియమాలు లేవు. చూడండి ఇప్పుడు వరకు 3 ఆసనాలు చేశారు. వెడికల దిగు పొట్ట కోసం ఉద్దాన పాదాసనం, మధ్య పొట్ట కోసం నౌకాసనం, గ్యాస్ సమస్య కోసం పవన్ముక్తాసనం. ఇప్పుడు చూడండి కందరాసనం. ఇది చాలా మంచి ఆసనం. ముఖ్యంగా ఇప్పుడు చేయబోయే ఆసనం బ్యాక్ పెయిన్కి చాలా మంచిది. సయాటికాకి, బ్యాక్ పెయిన్కి,
చాలా మంచి క్రియ ఇది. ముఖ్యంగా బాగా మీరు కంప్యూటర్స్ దగ్గర కూర్చునే వాళ్ళు బాగా చేయండి ఈ ఆసనాన్ని. ఇది చేసే విధానం 2 మోకాలు ఫోల్డ్ చేశారు, కందరాసనం అన్నమాట. కుడి చేతి కుడిపాల నాయకులు, ఎడమ చేతి ఎడమపాల నాయకులు నెమ్మదిగా చూడండి సీట్ లిఫ్ట్ చేస్తున్నారు పైకి. ఈ శరీరం ఒక బ్రిడ్జాకారం పోలి ఉంది చూడండి. కందరాసనం చాలా మంచిదండి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ వాళ్ళకి, L4 L5 వాళ్ళకి వస్తుంది, లోయర్ బ్యాక్ పెయిన్కి, సయాటికాకి చాలా మంచి ఆసనం. పొట్ట మీద కూడా ఎక్కువ ప్రెజర్ పడే ఆసనం. దీని పేరు ఆసనం పేరు కందరాసనం. ఈ కంట దగ్గర గుంటుండే చూసారా, ఇది వెళ్ళి గడ్డని తగలాలన్నమాట. బాగా మంచి ప్రయోజనం వస్తుంది అలా చేస్తే. ప్రతిదీ స్లోగా అభ్యాసం చేసి సమయం పెంచుకుంటూ ఉండాలి. ఆసనంలో కొద్ది సమయం ఉండాలి. ఫస్ట్గా నేర్చుకున్నారు కానీ మీరు 5-10 సెకండ్లు ఉండండి. స్లో. ఒక 10 రోజులు రోజు ఈ వీడియో పెట్టి ఇంట్లో అయినా చేయొచ్చు, ఇవి పెద్ద ఇబ్బంది లేదు. చివరి ఆసనం అండి 10వ ఆసనం మత్స్యాసనం. మత్స్య అంటే చేప అనమాట. ఈ ఆసనం వల్ల ప్రయోజనాలు ముఖ్యంగా ENT సమస్యకి, దాడి ఎంత బాధపడే వాళ్ళకి, లంగ్ ఇన్ఫెక్షన్స్కి చాలా మంచి ఆసనం మత్స్యాసనం. ఇది చేసే విధానము ఎలా కాళ్ళు ఇలా చాపేసుకుంటారు, 2-6 చేతులు బోడించి సీటు కింద పెట్టేయాలి. మోచేతులు నొక్కుంటారు, తలని బాగా పైకి తీసుకురావాలి. మాడి ప్రాంతం భూమి కానిస్తారు. చూడండి, ఒక చేప 2 పాదాలు ఫార్వర్డ్ చేయాలి, ముందుకు పాదాలు సైడ్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. దాని కింద బాగా యాక్టివేట్ అవుతుంది. మెడ నొప్పికి చాలా మంచిది, ENT సమస్యకి చాలా మంచిది. ఈ ఆసన పేరు మత్స్యాసనం అన్నమాట. స్లో. ఇప్పుడు మేము 10 ఆసనాలు మీకు డెమో ఇచ్చామండి. కూర్చున్న ఆసనాలు ఒక 4, వెడికిలో పడుకున్న ఆసనాలు ఒక 5, బోళ పడుకున్న ఆసనం 1, దండాసనం. ఈ రోజు సరిపోతాయండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇప్పుడు మేము అరగంట సిలబస్ ఇచ్చామన్నమాట. ఈ అరగంటలో 2 ప్రాణాయామాలు, 7 సూర్య నమస్కారాలు ఫిట్నెస్ కోసం, ప్రాణాయామ లంగ్ కెపాసిటీ కోసం 10 ఆసనాలు అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మేము ఏంటంటే మీరు సమయం ఉంటే ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. 45 నిమిషాలకి 12 ఆసనాలు, 12 సూర్య నమస్కారాలు, 2 ప్రాణాయామాలు, 45 నిమిషాలు. థ్యాంక్ యూ ఆల్.